God's word is working in you as you believe. మీరు విశ్వసించినట్లయితే దేవుని యొక్క వాక్యము మీలో క్రియ చేస్తూ ఉన్నది. 1 Thessalonians 2:13. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13. God's word is going to work mightily in you as you believe that word will work in you. దేవుని యొక్క వాక్యము శక్తిగలదని నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో అది క్రియ చేస్తూ ఉన్నది. Believe in the word God is giving you. దేవుడు మీకు అనుగ్రహించేటువంటి వాక్యాన్ని మీరు విశ్వసించాలని కోరుతూ ఉన్నాను. Today you will see the works of God in your life according to the promises, according to the word that God is giving you. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ద్వారా తన వాక్యం ద్వారా మీ యొక్క జీవితంలో ఈ వాక్యము క్రియ చేయును గాక. What is this word of God? దేవుని యొక్క వాక్యం అనగా ఏంటి? That word is Jesus. ఆ వాక్యము యేసయ్య ఉన్నాడు. John 1:1. యోహాను సువార్త 1:1. In the beginning was the word. ఆదియందు వాక్యముండెను. And the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the word was God. వాక్యము దేవుడయ్యుండెను. That word is Jesus Christ. ఆ యొక్క వాక్యము యేసు క్రీస్తయ్య ఉన్నాడు. Yes, that word will come to you as Jesus comes into your heart. ఆ వాక్యము నీ యొద్దకు వస్తున్నప్పుడు ప్రభువైన యేసు నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు. And that word will work in you. ఆ వాక్యము నీలో క్రియ చేస్తూ ఉన్నది. Jesus, the word, will work in you. యేసు అనే వాక్యము నీలో క్రియ చేస్తూ ఉన్నాడు. So you will have everything happening according to God's power. దేవుని యొక్క శక్తి ద్వారా మీ జీవితంలో సమస్తము క్రియారూపకం దాల్చుతున్నాయి. Do not be afraid. కనుక భయపడకండి. And secondly, the word of God grants whatever we ask. రెండవదిగా దేవుని యొక్క వాక్యము మనం ఏదడిగినను మనకు దయచేస్తూ ఉన్నాడు. John 15:7. యోహాను సువార్త 15:7 ప్రకారం Jesus said, ప్రభువైన యేసు అన్నారు, as you remain in me, మీరు నాలో నిలిచి and ఉన్నట్లయితే, my words, my scripture remains in you, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అని ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నాడు. whatever you ask, నీవు ఏమి అడిగినను, you can ask anything, నీవు ఏమడిగినా సరే, anything you want, ఏది అడిగినను సరే, it will be granted. అది నీకు అనుగ్రహించబడుతుంది. Because you will ask according to my word. ఎందుకనగా నా యొక్క వాక్యము ద్వారా నీవు నన్ను అడిగావు కాబట్టి. So whatever you want, it will be granted. కనుక నీకు ఏది అవసరమో సమస్తాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. Whatever miracles you want, it will be granted. ఏ అద్భుతం కావాలన్నా దేవుడు మీకు చేస్తూ ఉన్నాడు. Whatever provisions you want, it will be provided. మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. Whatever things you want to be removed, it will be removed. మీ యొక్క జీవితంలో ఏది తీసివేయబడాలో అది తీసివేయబడుచు ఉన్నది. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. The word Jesus in you has power. యేసు అనే వాక్యము మీలో శక్తివంతంగా ఉంటున్నది. Secondly, రెండవదిగా Isaiah 43:1 and verse 2. యెషయా గ్రంథము 43వ మొదటి 2 వచనాలు చూసినట్లయితే, God's word has the power to create. దేవుని యొక్క వాక్యము సృష్టించడానికి శక్తి కలిగినటువంటిది. Romans 4:17. రోమీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారం, Whatever is not there, he calls as if it is there. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి దేవుడై ఉన్నాడు. And as the word of God goes, it creates whatever God wants to create in your life for you. మీ యొక్క జీవితంలో మీకు ఏది అవసరమో దేవుని యొక్క వాక్యము బయలుదేరి వెళ్ళుచుండగా అది మీలో క్రియారూపకం దాలుస్తుంది. There was a lady whose only daughter was dying. ఒక స్త్రీ ఉన్నది, తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తె చావునకు సిద్ధమైనది. She had high fever. ఎందుకనగా భయంకరమైనటువంటి జ్వరం. This lady did not have a husband to help her. తనకు సహాయం చేయడానికి భర్త కూడా లేనటువంటి స్త్రీ. So poor. ఆమె చాలా నిరుపేదరాలు. She was in the hospital. ఆమె హాస్పిటల్లో ఉన్నారు. The hospital doctor gave a wrong injection to that little girl. హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్లు ఆ పాపకు రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. The fever went up. జ్వరం ఇంకా ఎక్కువ అవుతోంది. Her eyes became like dried tomatoes. ఆమె యొక్క నేత్రములంతా కూడా ఎండిపోయినటువంటి టొమాటోలాగా కనిపిస్తూ ఉన్నాయి. And she lost the sight. ఆమె దృష్టిని కోల్పోయింది. She was in great agony. ఆమె గొప్ప వేదనతో ఉన్నది. She was about to die. ఆమె ఇక చనిపోవడానికి సిద్ధమవుతోంది. When God's word came to the lady, ఆ యొక్క స్త్రీ వద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు, showing her Isaiah 43:1 and 2. యెషయా గ్రంథము 43వ మొదటి 2 వచనాలు గమనించి చూస్తే, I have summoned you by name. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. You are mine. నీవు నా సొత్తు. Do not fear.
నువ్వు భయపడకుము, I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. When you pass through the waters, నీవు జలములో బడి దాటినప్పుడు I'll be with you. నేను నీకు తోడై ఉన్నాను. When you pass through the fire, నీవు అగ్ని మధ్యన నడుస్తున్నప్పుడు you will not be burned. నీవు కాలిపోవు, The flames will not set you ablaze. జ్వాలలు నిన్ను కాల్చవు. As she heard this word, ఆమె యొక్క వాక్యాన్ని విన్నప్పుడు power of God came, దేవుని యొక్క శక్తి దిగి వచ్చినది. fell upon that little girl. ఆ చిన్న బిడ్డ మీద దిగి వచ్చినది. She said, Mommy. ఆమెన్నది, మమ్మీ. She came back to her senses. మరలా ఆమె యొక్క స్పృహలోనికి వచ్చిందండి. The fever was gone. ఆ జ్వరము చిన్న బిడ్డను విడిచినది. Calling those things which are not there as if they are there. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి దేవుడై ఉన్నాడు. Her life was saved. ఆమె యొక్క ప్రాణం కాపాడబడింది. And thirdly, మూడవదిగా the word of God comes and cleanses us. దేవుని యొక్క వాక్యం వచ్చి మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నది. Hebrews 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 Yes, the word of God is a double-edged sword. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడి అయిన It ఖడ్గమైన penetrates and divides the soul and the spirit and cleanses us. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినట్టుగా దూరుచు మన హృదయాన్ని అది శుద్ధీకరిస్తూ ఉన్నది. It gives us a new life. నూతన జీవాన్ని మనకు దయచేస్తుంది. And fourthly, నాలుగవదిగా 1 Thessalonians 4:8. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:8 It brings great comfort to us. మనకు గొప్ప ఆదరణ కలుగు చేస్తూ ఉన్నది. Encourages us మనలను and ఉత్తేజపరుస్తుంది. keeps us together as a family. మనల్ని కుటుంబంగా ఏకం చేస్తూ ఉన్నది. This word of God is working in you. ఈ దేవుని వాక్యము మీలో క్రియ చేస్తూ ఉంది. Carry this word ఈ వాక్యాన్ని మోసుకొని వెళ్ళండి. and believe in it. దాని యందు నమ్మిక ఉంచండి. You'll have great works of God in your life. దేవుని యొక్క గొప్ప కార్యమును యొక్క జీవితంలో చూడగలవు. Father, తండ్రి, let your word flow into thy son, your daughter. మీ ప్రియ కుమారులోని కుమార్తెలో మీ యొక్క వాక్యము వెల్లునుగాక. Resurrect them, వారిని పునరుద్ధరింప చేయండి. empower them, వారిని శక్తివంతంగా చేయండి. and make them see the miracles in the name of Jesus. యేసు నామములో వారు అద్భుతాలను చూచుదురుగాక. And the demons be gone. దయ్యములు పారిపోవునుగాక. Wicked people go. దుష్ట మనుషులు పారిపోవుదురుగాక. Let them have a new life, నూతన జీవితాన్ని వారికి దయచేయండి. full of Jesus, పరిపూర్ణమైన యేసుని కలిగి ఉండాలి. full of joy. సంతోషాన్ని కలిగి They ఉండాలి. should never be lonely. వారు ఇకనెన్నడూ ఒంటరి వారుగా ఉండకూడదు నాయన. Thank you for doing it, Lord. తండ్రి, అలాగున చేస్తూ ఉన్నారు, మీకు వందనము. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్. Don't forget to call the prayer tower in your area for prayer whenever you need. మీకు ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రార్థనా గోపురాన్ని దర్శించడానికి మీరు మర్చిపోవద్దు. And also write to us అలాగున మీరు మాకు ఉత్తరాలు రాయండి. for any need. ఏ అవసరతలో ఉన్నా సరే. Go through the messages in the social media. Jesus calls Paul Dinakaran official and so on. జీసస్ కాల్స్ పాల్ దినకరన్ అఫీషియల్ అని సోషల్ మీడియా ద్వారా మీరు సంప్రదించినట్లయితే సందేశాలు మీరు వినగలరు. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.